తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆ పేరు సంచలనంగా మారుతుందా? ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఆయన ఎప్పుడు హాట్ టాపికేనా? ఇటు ఏకంగా ముఖ్యమంత్రినే నేరుగా టార్గెట్ చేస్తున్నారు, అటు జాతీయ నాయకత్వానికి విధేయుడుగా ఉంటున్నారు. ఇంతకీ స్వపక్షంలో విపక్షమైన ఆ నేత ఎవరు? హైకమాండే ఆయనకెందుకు ప్రాధాన్యత ఇస్తుంది? ఆ నేతతో మేమే చర్చిస్తామని ఏఐసీసీ అగ్రనేతలు చెప్పడానికి కారణాలేంటి? ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? గాంధీభవన్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? రాజగోపాల్ రెడ్డికి జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తోందా? ఆయనతోనే నేరుగా మాట్లాడతామనడంలో ఆంతర్యం ఏంటి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ లీడర్. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే నైజం ఆయనది. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన గొంతుగా ప్రజాపక్షమే. ఎన్నో సందర్భాల్లో ఆయన మాటలు పాలకులకు షాక్ ఇచ్చాయి. తాజాగా స్వపక్షంలోనే విపక్షంగా మారిన ఆ నేతను జాతీయ నాయకత్వం ఆదరిస్తుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై హైకమాండ్ ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయడం లేదట. ఎక్కడైనా సీఎంపై బహిరంగ విమర్శలు చేసినా ఎవరైనా అసంతృప్తితో ఉన్నా జాతీయ నాయకత్వం పట్టించుకోదని గాంధీభవన్లో టాక్. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో హస్తం అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో తామే మాట్లాడుతామని ఢిల్లీ పెద్దలు చెబుతూ ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో రాజగోపాల్ రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఒకవేళ ఆయన లేవనెత్తిన అంశాలు సరైనవి కాకుంటే, పార్టీలు ఆయన్ను ధిక్కరిస్తున్నారని అనుకుంటే ఆయనకంత ప్రాధాన్యత ఇవ్వరనే చర్చ వినిపిస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కీలకమైన నేతగా జాతీయ నాయకత్వం గుర్తించినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన స్వయంగా పిలిచి మాట్లాడుతామని పార్టీ పెద్దలు చెప్పడంతో రాజగోపాల్ పరపతిపై జోరుగానే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పట్ల అంకితభావం చూపుతూ లేవనెత్తిన ప్రశ్నలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత సమీకరణాలను కదిలించాయన్న టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా లేక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని ప్రశ్నించడం, 10 ఏళ్లు సీఎంగా ఉంటానని చెప్పడం పార్టీ సంప్రదాయాలకు విరుద్ధమన్న చర్చ హస్తంలో మొదలైంది. ఏకంగా ముఖ్యమంత్రిని నిలదీయడం ద్వారా వ్యక్తిగతంగా ఉన్న వైరుధ్యం కాదని, పార్టీ నిర్మాణంపై ఆలోచింపజేసే అంశాలుగా మారాయని హస్తం శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో మొదలైన చర్చ జాతీయ స్థాయికి చేరడం రాజగోపాల్ రెడ్డి స్వరానికి బలం చేకూర్చిందనే టాక్ బలంగానే వినిపిస్తోంది. మరోవైపు మంత్రి పదవి హామీ అంశం కూడా వెలుగులోకి వస్తోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు, భువనగిరి ఎంపీగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పిన మాటలు మళ్లీ చర్చకొస్తున్నాయి. పదవి కంటే తెలంగాణ ప్రజల ప్రయోజనం ముఖ్యమన్న సందేశాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలంగా తీసుకువెళుతున్నారు. దీంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ అధినేత చెప్పిన వారికే కాంట్రాక్టులు దక్కుతున్నాయని, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల కంటే వలస వచ్చిన నాయకులకే పదవులు దక్కుతున్నాయని ఘాటు విమర్శలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మొత్తానికి తెలంగాణ ఆత్మగౌరవం, కాంగ్రెస్ సిద్ధాంతాల పరిరక్షణ అనే కోణంలో ఆయన విమర్శలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి ఒకవైపు తెలంగాణ ప్రజలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో రానున్న రోజుల్లో ఆయన జాతీయ నాయకత్వం కీలకంగా భావించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మరి ఆయన సేవలను హస్తం అధిష్టానం ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.